మా ఆయన సిటీ మొత్తం పరిగెత్తిస్తారు. ఏం చేసినా నిన్ను గెలిపించడానికే కదమ్మా. అందుకే నేను కూడా కష్టపడుతున్నానమ్మా. మీ ఇద్దరికీ అంతా మంచి జరుగుతుంది. ఇవాళ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావేమోనని అడుగుదామని ఫోన్ చేశాను. అవునా? మీరు పిలిచాక నేను రాకుండా ఉంటానా? ఖచ్చితంగా వస్తాను. మరి బాక్సింగ్ ప్రాక్టీసు? డుమ్మా కొట్టేస్తాను. సార్కి నేను ఏదో ఒకటి చెప్పేస్తాను. సరే, గుళ్ళో కలుద్దాం. త్వరగా వచ్చే. సరే అమ్మా, ఉంటాను. గంగా, బాక్సింగ్ ప్రాక్టీసు డుమ్మా కొడతావా? అయ్యయ్యో, వినేసారా? పెద్దోరు, రుద్ర సార్కి చెప్పకండి ప్లీజ్లు. తమరు ఇంత అర్జెంటుగా ప్రాక్టీస్ డుమ్మా కొట్టి ఎక్కడికెళ్ళాలి? గుడికి. ఓ, సుధా అమ్మ కాల్ చేశారు. శుక్రవారం అని గుడికి రమ్మన్నారు. అందుకే వస్తానని చెప్పాను. సుధ గుడికొస్తుందా? తనని దూరం నుంచైనా ఒకసారి చూడాలి. సర్లే, గుడికే కదా, నువ్వు ఒక్కదానివే వెళ్తే రుద్ర కోప్పడతాడు. నేను నీతో వస్తాలే. నిజంగానా పెద్దోరు? థ్యాంక్స్ సో మచ్ పెద్దోరు. కానీ ఒక కండిషన్. ఏంటది పెద్దోరు? నేను నీతో పాటు గుడికొచ్చినట్టుగా సుధకి చెప్పకూడదు. నన్ను తనకి పరిచయం చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకు పెద్దోరు? ఎందుకంటే ఏం లేదులే, నేను గుడిలో కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అందుకే. ఎందుకు? ఇదిగో, నువ్వు ఇలా క్వశ్చన్ చేస్తే ప్రోగ్రాం క్యాన్సిల్. లేదు లేదు, నేను ఇంకేం అడగను. గుడికి మీరు వచ్చినట్టుగా నేను ఎవ్వరితో చెప్పను. గుడ్. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. త్వరగా రెడీ అవ్వు. ఆ పెద్దోరు, వెళ్తున్నా. Hey, Mr. Dubai, take this kashayo. Your stomach swelling decrease. Take it. ఏంటండి ఎంత ఘాటుకుంది? ఏ కషాయం ఇది? దట్ పండు కాకరకాయ కషాయం. ఏం పండు? దట్ మీన్ బిటర్ గార్డ్. డ్రింక్ డ్రింక్. చాలు ఇంగ్లీష్ మేడం. నానిది డ్రింక్ తే నా కడుపు పోవటం దేవుడు అడుగు, నానే పోతాను. అసలు నీ ప్రాబ్లం ఏంటంగా? దాచుకోవటం. దాచుకోవడమా? ఏం దాచుకోవటం? నిజం అంటే నీ ప్రాబ్లం కి మెడిసిన్ నీ దగ్గర ఉందన్నమాట. ఓరిని పెసిలు తగలయ్యా, అలాంటిది అనుకో. అయితే ఆ మెడిసిన్ తినే. అది తినేది కాదు. అయితే వాటర్ లో కలుపుకొని తాగే. మీ సలహాలతో నన్ను చంపేస్తారు రే. ఏమైంది? ఎందుకలా గంతులేస్తున్నావు? హే రుద్ర, see this Dubai not taking medicine. అసలు ప్రాబ్లం ఏంటి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటానయ్యా. తన దగ్గర మెడిసిన్ ఉన్నా వేసుకోవట్లేదు అన్నయ్య. గ్యాస్ తలకెక్కేసినట్టుంది, తెక్క తెగ్గ మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. అతనికి మెడిసిన్ ఏదో నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఈ డ్రింక్ తాగించు రుద్ర. టేక్ కేర్, డ్రింక్. నువ్వు అలా సైలెంట్ గా చూడకబా. నువ్వు నన్ను అలా చూస్తుంటే టెన్షన్ తో పోయిలా ఉన్నాను. అయితే అసలు విషయం ఏంటో చెప్పు. బా, నువ్వు నా దగ్గర ఏదో ఇంపార్టెంట్ విషయం దాస్తున్నావని నాకు తెలుస్తుంది. ముందు అదేంటో చెప్పు. అంటే బావది, నిన్న నన్ను పెదబాపుని పెదమాయిని తీసుకుని గుడికి వెళ్తుంటే దారిలో ఆ యశ్వనాథ్ గారు ఎదురయ్యారు. నువ్వు బతికే ఉన్నావా? అవును, నీ పాపం నీకు గుర్తు చేయటానికే ఇంకా నేను బ్రతికే ఉన్నాను. ఏ మళ్ళీ చంపేస్తావా? ఇంకా ఎన్ని పాపాలు చేస్తావు? నువ్వు చేసిన తప్పులకు శిక్షగా ఆ దేవుడు నీ కొడుకును తీసుకువెళ్ళిపోయాడు. అయినా నీకు బుద్ధి రాలేదా? నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేనప్పుడే వెనకడుగు వేస్తుంటారు మనుషులు. పెదనాన్ని అన్నన్ని మాటలంటాడా?
పోన్లే పెద్ద మనిషి గురువుతో సమానమని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? నన్ను గంగని తక్కువ చేసి మాట్లాడిన ఊరుకున్నానని పెదనాన్నని కూడా అంటే ఊరుకుంటాననుకుంటున్నాడా? ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు హిమ్. బా 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 ఆగు బా 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 ఆగు బా 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 నా మాట బా 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 బావా బా బా ఆగు బా. Come on, Dheeraj. Punch. Focus. Dheeraj. Wrong punch. అసలేమైంది నీకు? బాక్సింగ్లో ఆరితేరిపోయానన్న ఫీలింగ్ వచ్చిందా నీకు? ఈ మధ్య నీలో నెగ్లిజెన్స్ చాలా కనిపిస్తుంది. ఇలా అయితే గెలవటం కష్టం. మరీ మీరంత సీరియస్గా తీసుకుంటున్నారేంటి సార్? కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ అంత టాలెంటెడ్ కాదు సార్. నేను వాళ్ళని ఈజీగా ఓడించగలను. షడా! ఎప్పుడు ప్రత్యర్థిని తప్పుగా అంచనా వేయకూడదు. మొన్న గంగ ఇచ్చిన పంచ్ని మర్చిపోయావా? ఆ రోజు తన ముందు నిన్ను తక్కువ చేయకూడదని సైలెంట్గా ఉండిపోయాను. కానీ గంగ పంచ్ పవర్ చాలా షార్ప్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఉంటాయి. నీలో ఆ టైమింగ్ లేదు. నువ్వు ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. కమ్ ధీరజ్, పంచ్. వాట్ రుద్ర, చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నీ కోపానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏ మీకు తెలీదా? ఓ, అర్థమైంది. మా పెదనాన్నని నడి రోడ్డు మీద నిలబెట్టి నానా మాటలు అని ఎందుకు అవమానించావని అడగటం కోసం వచ్చావా? అంతేనా? కాదు.